భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. కానీ బహిరంగ ప్రయత్నాలు ఏమీ చేయట్లేదు. తెర వెనక ప్రయత్నాలు అయితే చేస్తోంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలా లేదా అంటే ఒక సమస్య ఏంటంటే తెలంగాణలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ని గెలిపించడానికి ప్రయత్నించింది. అదే సందర్భంలో మిత్రుడైనటువంటి జనసేనని పక్కన పెట్టి వెళ్ళింది. బట్ ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశంతోనే ఉన్నారు. ఈ దశలో ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అయితే అధినాయకత్వం మీద పెద్ద ఒత్తిడి పెరిగింది. ఏంటి అంటే మనం తెలుగుదేశంతో వెళ్తే గనక కొన్ని సీట్లు గెలుచుకుంటాం, అదే సందర్భంలో వైసీపీ మనకేం సపోర్టింగ్ రాదు, అట్లాంటప్పుడు ఇంకెందుకు అన్నటువంటి రూట్లో ప్రెషర్ చేస్తున్న వాళ్ళు మనకి మనంగా ఇండివిజువల్గా ఓట్లు సాధించలేం అని ఒత్తిడి తెస్తున్న వాళ్ళ సంఖ్య చాలా బలంగానే పెరుగుతుంది. అదే సందర్భంలో ఎంపీలుగా గెలవాలనుకుంటున్నటువంటి వాళ్ళు, గెలవగలవని నమ్ముతున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం జనసేన మద్దతు ఉంటే బెటర్ అన్నటువంటి రూట్లో కూడా ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో వినబడుతున్నటువంటి మాట ఏంటంటే పొత్తు కావాలి అంటే 10 సీట్ల వరకు, 10 పార్లమెంట్ సీట్లు, 15 అసెంబ్లీ సీట్లు బీజేపీ అడిగిందని, 5 ఇవ్వడానికి, 5 పార్లమెంట్ సీట్లు, 5 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తోందని. ఇది ప్రస్తుతం జరుగుతున్న కేవలం ప్రచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు.